నాజనీయం ప్రభాతజ్ఞకాయం ప్రకీర్తిప్రదాయం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్నది. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డన స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుండనవ్వేడనుంది భీషణుడేడు కంటోడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకు ఇచ్చి అంతన్న